కృష్ణా జిల్లా విశ్వనాథపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు, మండల అధ్యక్షులు బండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి ఏడాదిలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరించారు. బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసింది. అప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రజలకి అనేక విషయాల్లో వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో పాడైపోయిన ఈ రాష్ట్రాన్ని తిరిగి బాగు చేస్తామని, అవినీతి పనులు పైన చర్యలు తీసుకుంటామని, పెన్షన్ని పెంచి 3,000 పెన్షన్ని 4,000 చేస్తామని, అలాగే దీపం పథకం కింద 3 సిలిండర్లు స్త్రీలకు ఉచితంగా ఇస్తామని, మరి అదేవిధంగా తల్లి దీవెన గతంలో అమ్మఒడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అందరికీ ఇస్తానని చెప్పి ఇంటికి ఒకటి మాత్రమే ఇచ్చి స్త్రీలకు అన్యాయం చేశాడు. ఇవాళ పిల్లలను చదివిస్తుంటాకు తల్లిదండ్రులు పడే అవస్థ చంద్రబాబు నాయుడు గారు చూసి విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఇంట్లో ఎంతమంది చదువుకునేవారు ఉంటే అంతమందికి కూడా ఒకరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, నలుగురైనా, ఎంతమంది అయినా సరే 15,000 చొప్పున ఇవాళ తల్లిది ఇచ్చారు. అతను గత ప్రభుత్వం 42 లక్షల మందికి ఇస్తే మనం 62 లక్షల మందికి ఇచ్చాం, 67 లక్షల మందికి. ఇవాళ రోజున బస్సు ప్రయాణం స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పాం. అలాగే ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం. అలాగే ఇచ్చిన హామీలన్నీ కూడా రైతులకి అండగా నిలబడ్డాం. డిఎస్సిని ఓపెన్ చేసి 16,437 పోస్టుల్ని రిలీజ్ చేయడం జరిగింది. అవి కూడా ఆగస్టులోనే ఫిలప్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఈ రకంగా పారిశ్రామికవేత్తలని మన రాష్ట్రానికి పిలిచి, గత హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రాకుండా పారిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ బ్లాక్. నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2